నేను అంటున్నాను డ్రామా బంద్ చేయి కేటీఆర్, లేకుంటే నేను యాజ్ ఏ నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అడ్వైజర్గా ఉన్నా, గతంలో ఫ్లోర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చేసిన, గతంలో 2 సార్లు 3-4 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా చేసిన, రా నాతోని దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, మాటిగా ఛాలెంజ్ చేస్తున్నా, ఇడిగిరా ఆడిగిరా అని నేనేస్తా. నేను నీకంటే కాదు మీ నాయన కంటే ముందు మంత్రి అయిన 5 సంవత్సరాలు, మినిస్టర్ ఎమ్మెల్యే నాకంటే 5 సంవత్సరాలు ముందు అయిన ఆయనే. కానీ మంత్రి నేను ఆయన కంటే 5 సంవత్సరాలు నేను మంత్రి. నేను 89, 90లో అయిండు, ఆయన 86, 97లో అయినాడు. उनसे 7 साल पहले मिनिस्टर हूं मैं. आई एम द सीनियर, మీ నాయన కంటే సీనియర్ మంత్రి. రా నాతోని దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మొత్తం కుటుంబం మీరు రండి, అందరు ఒక్కరికొకరు ఎందుక, సింగిల్ 3-3 రండి నాతోని. నేను బీసీల మీద ఆర్ మైనారిటీస్ మీద, మైనారిటీ సంక్షేమం మీద నేను మీతోని డిబేట్ చేస్తాను తయారున్నా. కాబట్టి మీరు దద్దమ్మలు, మీరు ఉన్నసేపు రిజర్వేషన్ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు రిజర్వేషన్ 34%గా మేము చేసినాం. 34%. 34 లేక సిగ్గు లేకుండా దానికి 22కు తీసుకొచ్చిన ఘనత మీది ఈ ఆర్డినెన్స్ ద్వారా. ఆర్డినెన్స్ 2018 ఆర్డినెన్స్ ఇది. ఈ ఆర్డినెన్స్ లో రిజర్వేషన్ తగ్గించిన ఘనత భారతదేశ చరిత్రలో అది కేసీఆర్ ప్రభుత్వానికి. ఉన్న రిజర్వేషన్ పెంచే బదులు బీసీ సంఖ్య తగ్గించిండు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే ఏం జవాబు ఇవ్వాలా? మేము 22కు 42%, అంటే దాదాపు డబల్ రిజర్వేషన్ చేసినాం. మరి ఈ రిజర్వేషన్ వల్ల చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు, ఇలా బీసీలు కూడా చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు కూడా ఉన్నాయి. వాళ్ళను కూడా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. సమాజంలో కూడా ముందుకు రావాలని కేసీఆర్ ఆలోచన ఎప్పుడు కూడా. నేను కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ద కేసీఆర్ నాకే డైరెక్ట్గా జరిగింది. ఆయన ఏమంటాడంటే, చేపలు ఇస్తా చేపలు పట్టేటోళ్లకు, మేకలు ఇస్తా గొల్లలకు, కుర్మోళ్లకు, నేను ఈ పిక్స్ పందులు ఇస్తా. అయితే నేను అప్పుడు అన్నా, పందులు ఏ పందులు ఇస్తావు సార్, ఎర్రయా నల్లయా అన్నా. అరే అసకసా కర్రే బేజతీ కర్రే అన్నాడు. ఎవరికి బేజతీ చేస్తున్నా? ఒక దిక్కు పోలీసు మున్సిపాలిటీస్ ఏమో లైసెన్స్ ఇస్తారు, పందులను చంపేయారు, దానివల్ల అనేక రోగాలు వస్తున్నాయని. నువ్వేమో పందులు ఇస్తా అంటున్నావు. మరి ఏ పందులు, ఎర్రయా తెల్లయా నల్లయా అంటే చాలా సీరియస్ అయిపోయింది నా మీద కౌన్సిల్లో. అట్లా కేసీఆర్ ఆలోచన ఏముంది అంటే, బీసీలు అంటే వాడు ఎరుకలేని ఉండాలా, సాకలేని ఉండాలా, గొర్రెలేను కాస్త ఉండాలా, చేపలే ఉండాలా. కానీ కాంగ్రెస్ పార్టీ మీకు రాజకీయంగా ముందుకు రండి, మీకు 20 నుంచి 42% ఇస్తున్నాము, రండి. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు లోకల్ బాడీలో మీ హక్కు ఉంది. మీ రాజీవ్ గాంధీ చెప్పినట్టు జితనా ఆబాదీ ఉతనే భాగీదారీ హిస్సేదారీ, దాంట్లో మీరు ముందుకు రావాలని ఆయన చెప్పిన మాటకు ఇలా బీసీ సోదరులారా అందరు ఒకటి కాండి, అందరం ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్దాం. దాంతో సహా మనము ఈ సమాజంలో ముందుకు పోదాం. ఇదే వృత్తిపరంగానే మనం కింద లెవెల్ని బతికితే వాళ్ళే పెద్దోళ్ళే సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్ అంతా వాళ్ళే ఉంటే మనము గొర్రెలు, బర్రెలు, చేపలు ఇంకా ఉందాం ఇళ్ళనే. దీనికని ముందు లేచేందుకు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మీ అందరికీ ఒక అవకాశం ఇస్తుంది. రండి, ఈ అవకాశాన్ని అందరం వాడుకుందాం. సమాజంలో బీసీలు కూడా ఈక్వల్గా సామాజికంగా వెనుకబడి ముందుకు రావాలని మీ ద్వారా, మీడియా సోదరు ద్వారా నేను మా యావత్ తెలంగాణ ప్రజలకు కోరుతున్నాను.